పిల్లలు, ఇవాల్టి కథ పేరు 'తాబేలు తెలివి'. తాబేలంటే తెలుసా? టార్టాయిజ్ అంటాం కదా! అదనమాట. అనగనగా ఒక అడవికి దగ్గరగా ఉన్న రివర్‌లో ఒక తాబేలుండేది. దాన్ని పెద్ద జంతువులన్నీ కలిసి ఆట పట్టిస్తూ ఉండేవి. ఒక రోజున తాబేలు నీళ్ళల్లో నడుస్తూ ఉండగా, ఒక ఏనుగు వచ్చి దాని షెల్ మీద కాలు పెట్టి నొక్కింది. తాబేలు భయంతో వెనక్కి తిరిగి చూసింది. బెదిరిపోయావా బుజ్జి తాబేలా? అయినా నేనంటే ఎవరికి భయం ఉండదు చెప్పు అన్నది ఆ ఏనుగు. తాబేలు లోపల లోపల భయపడుతున్నా బయటికి మాత్రం చాలా గంభీరంగా నాకెందుకు భయం? సైజులో నాకన్నా పెద్దదానివే కానీ బలంలో నాకన్నా చిన్నదానివే అన్నది. దాంతో ఏనుగు కోపం వచ్చి అయితే నీ శక్తి ఏంటో నాకు చూపించు అన్నది. సరే. కానీ ఇప్పుడు కాదు. రేపుదయం నదికి కాస్త దూరంగా ఉన్న ఆ మర్రి చెట్టు దగ్గరకు రా అన్నది తాబేలు. ఈలోగా తాబేలు అటూ ఇటూ చూసి ఆ మర్రి చెట్టుకి వేలాడుతూ ఉన్న పెద్ద ఊడను సంపాదించింది. మర్రి చెట్టంటే తెలుసా మీకు? బన్యాన్ ట్రీ అంటాం కదా! అదనమాట. నెక్స్ట్ డే ఆ ఊడను తీసుకొని రోజూ తనని వెక్కిరించే పెద్ద మొసలి అంటే క్రొకొడైల్ అది నీళ్ళలో ఉంటుంది తెలుసా? మీకెప్పుడైనా చూసారా? దాని దగ్గరికి పిలిచి, "నువ్వు చాలా బలమైన దానివి కదా! నువ్వేమో ఈ చివర పట్టుకో. నేను ఇంకో చివర పట్టుకొని లాగుతాను. ఇలా ఇద్దరం 2 నిమిషాలు లాగుదాం. ఎవరి బలం ఏంటో తెలుస్తుంది" అని ఛాలెంజ్ చేసింది. క్రొకొడైల్ నవ్వుకుంటూ, "ఆ! సరే" అని చెప్పి ఊడని ఒకవైపున అందుకుంది. అప్పటికే చెట్టు కింద ఎదురు చూస్తున్న ఏనుగుకు రెండో కొస ఇచ్చింది. ఎవరిచ్చారు చెప్పుకోండి? తాబేలు కదా! "నువ్వు ఈ చివర పట్టుకో. నేను అటువైపున పట్టుకొని లాగుతాను. ఇలా 2 నిమిషాలు చేద్దాం" అని ఏనుగుతో తాబేలు చెప్పింది. మొసలి ఏనుగుకి సమాన దూరంలో ఉండి, "ఆ! తాడు లాగు" అని గట్టిగా అరిచింది తాబేలు. మొసలి, ఏనుగు ఆ తాడుని లాగడం మొదలెట్టాయి. ఎంతసేపటికి ఒకవైపు నుంచి తాడు రావట్లేదర్రా! అరే! ఏమిటి తాబేలుకి ఇంత బలం ఉందా? అనుకున్నాయి. అటు చివరన మొసలి, ఇటు చివర ఉన్న ఏనుగు. ఇలా 2 నిమిషాలు గడిచేసరికి చూసావా నా బలం అంటూ తాబేలు బయటికి నెమ్మదిగా వచ్చింది. సిగ్గుపడ్డ తాబేలు, మొసలి నెమ్మదిగా తాబేలుకి సారీ చెప్పి, ఇంకా ఎప్పుడు తమ బలం గురించి గొప్పలు చెప్పుకోము అని చెప్పి, చిన్న జంతువులు కూడా ఎగతాళి చేయమని చెప్పేసి నెమ్మదిగా జారుకున్నాయర్రా. చూసారా పిల్లలు? మనం బలవంతులము, గొప్పవారము అయినంత మాత్రాన చిన్నవాళ్ళని హేళనగా చూడకూడదు. ఎప్పుడో ఒకప్పుడు మనకు కూడా ఇలాంటి దెబ్బే తగులుతూ ఉంటుంది. అంటే మనల్ని ఎవళ్ళో ఒకళ్ళొచ్చి ఫూల్స్ చేస్తారు. ఎందుకంటే మనం ఇగోతో ఉండి అహంకారంగా ఉంటాం కదా! అందుకనమాట. కనుక అందరము ఫ్రెండ్స్‌గా ఉండాలి. కలిసిమెలిసి ఉంటే కలదు సుఖం. కదూ! మరి మీరు మంచి స్టోరీస్ కావాలి అనుకున్నప్పుడు నా ఛానెల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మరి. ఇంకా మంచి మంచి మోరల్ స్టోరీస్ మీకు కూడా వస్తాయి. అది నాకు కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది కదా! అవునా? కాదా? అందరూ చూసేస్తున్నారు కానీ ఇది కూడా కొంచెం చేయండర్రా. థాంక్ యూ.